నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలం క్రితం వర్షాలు ఉధృతంగా కురిశాయి. చలి, వర్షాల వల్ల కరోనా కేసుల విషయంలో ప్రజల్లో అవగాహన కూడా పెరిగింది. అధికారులు, వైద్యులు తమ వంతు కృషిని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రామకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్నడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందా? పరిస్థితి ఎలా ఉంది వివరిస్తారా? జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే గతంలో రెడ్ జోన్ గా ఉన్నప్పటికీ అధికారులు అలాగే వైద్యులు జరిపిన విశేష కృషి వల్ల కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. గతంలో 50 నుంచి 100 కేసుల వరకు నమోదయ్యేది ఈ జిల్లాలో. ప్రస్తుతం మాత్రం 5 నుంచి 10 కేసులు మాత్రమే నమోదవుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు కేవలం 64 మరణాలు మాత్రమే జరిగాయి. ఇందులో కూడా చాలా వరకు వివిధ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన వారే ఉన్నట్లుగా వైద్యాధికారులు కూడా చెప్తున్నారు. మరణాల సంఖ్య అలాగే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదాసీనతో వ్యవహరించరాదని ప్రభుత్వం అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే సెకండ్ వేవ్ అనేది కొంత మొదలవుతుందనే ఊహాగాన వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. కరోనా నిబంధనలు మరో 6 నెలల పాటు కనీసం విధిగా పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం వైపు చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రజా జీవనం కూడా గాడిలో పడేందుకు పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వస్తుంది. అయితే మినహాయింపులు ఇచ్చినప్పటికీ కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని ప్రభుత్వం అయితే చెప్తూ వస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే సినిమా హాళ్లకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా కేవలం 50% సీట్లతో మాత్రమే, అంటే ఒకరికి మధ్యలో మరొక సీటు ఖాళీగా ఉండాలి. వ్యక్తులు దూరంగా ఉండే విధంగానే వ్యవహరించాలని ప్రభుత్వం కూడా సూచిస్తుంది. ఎలాంటి వ్యాపార వాణిజ్య సంస్థల్లోకి ఎంటర్ అవ్వాలన్నా, బయట తిరగాలన్నా కూడా కంపల్సరీగా మాస్క్ అలాగే చేతికి శానిటైజర్ ఉండాలని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దాని ద్వారానే కోవిడ్ ను కొంత నివారించవచ్చని ప్రభుత్వం సూచిస్తూ వస్తుంది. ఇకపోతే రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కోసం ఓటర్ నమోదు ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన ఓటర్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా కూడా చురుకుగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అలాగే స్వతంత్రులుగా పోటీ చేసే వారంతా కూడా గ్రామాల్లో అలాగే పట్టణాల్లో కళ్ళే తిరుగుతూ ఓటర్ నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. అర్హత కలిగిన వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేపిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం, ఓటే ప్రజాయుధం కావున అందుకనే వెంటనే ఓటర్ నమోదు చేసుకోవాలి. ఓటర్ నమోదు చేసుకోవడం ద్వారానే తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చనే విధంగా పార్టీలు గానీ, ఇటు ప్రజా సంఘాలు అలాగే స్వతంత్రులంతా కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. మరి శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ ఆలయంలో దసరా బ్రహ్మోత్సవాలు కోవిడ్ నేపథ్యంలో ఎలా జరిగాయి? తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం జోగులాంబ గద్వాల దేవాలయం. ఆలంపూర్ లో కొలువై ఉన్న ఈ ఆలయంలో ఈసారి దసరా ఉత్సవాలు చాలా నిరాడంబరంగా జరిగాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు ఈ ఉత్సవాలను జరిపించారు. ప్రతి ఏటా అట్టహాసంగా నిర్వహించే ఈ ఉత్సవాలు కోవిడ్ కారణంగా కొంత పరిమిత సంఖ్యలో పరిమిత భక్తుల మధ్యనే జరిగాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కొంతమంది ప్రభుత్వ పెద్దలు హాజరయ్యారు. అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి కూడా ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. అయితే వీరు వచ్చినప్పటికీ కూడా పూర్తిగా కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ పూజల్లో పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలో అతి పెద్దదైన జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి ఎలా ఉందంటారు? జిల్లాలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు సంబంధించి గత 2 నెలల క్రితం నుంచి కూడా వరద నీరు రావడం ప్రారంభమైంది. కృష్ణానది మీద ఉన్న ఈ ప్రాజెక్టు ఎగువన ఉన్న నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండడంతో వచ్చిన నీరంతా కూడా ఇటు జూరాల వైపే వదులుతున్నారు. సుమారుగా 1000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టుకు వరద నీరు వచ్చిన క్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులు, కుంటలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నింపారు. అలాగే చివరి భూముల వరకు కూడా అధికారులు నీటిని అందించడంతో ఈ ఏడాది జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. అదండి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రామకృష్ణ గారు జిల్లాలో కోవిడ్ కేసులు, నియంత్రణ చర్యలు, అధికారులు, ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలు, పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల కోసం ఓటర్ నమోదు ప్రక్రియ, దసరా బ్రహ్మోత్సవాలు, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చెప్తే విన్నాం కదా. ధన్యవాదాలండి రామకృష్ణ గారు. ధన్యవాదాలు. మరో రోజు మరో జిల్లా గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.